బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అరే వారి గాలికి వంగిన తాటి చెట్టు లాంటి నీ ముక్కు, అదే గాలికి రాలిన తాటి ముంజలాంటి నీ లుక్కు నన్ను ఎక్కడో గుచ్చుకున్నాయిరా. అవునా, నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఈదురు గాలికి రాలిన చింతాకు లాంటి నీ కళ్ళు, సగం తయారైన మక్క కంకి లాంటి నీ పళ్ళు, ఇవన్నీ చూస్తుంటే నాకు ఎక్కడో గుచ్చుకుందే. ఈ జంటను చూడ నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు, ఎంత అందంగా ఉన్నారు. అబ్బా అబ్బా పోరి, నీకోసం చూసి చూసి నా కళ్ళు పల్లైపోయాయి. నిన్ను చూడగానే నా సిగ్గు కొమ్మేసింది. అవునా? కొమ్మేసిందా? అదేంటి? అది కదమ్మా, అమ్మా అమ్మా అమ్మా, అదే కొమ్మేటి చిగురయ్యారు కదా. చిగురు నుంచి కొమ్మైంది కాక. అబ్బో, చాలా ముదిరింది అయితే. అవును రే, నువ్వేట్రా కళ్ళు పళ్ళు అవటం ఏంట్రా? కాయలు కదా అవ్వాల్సింది. అంటే కాయ నుంచి డైరెక్ట్ పనులు అయిపోయింది, అందుకే అయిపోయింది. అబ్బో, చాలా పక్క వరకు వచ్చింది. నా పాలల్లో తెలుపు నువ్వు, నా రక్తంలో ఎరుపు నువ్వు. నువ్వు పెద్ద నలుపు. సన్నాసే అల్లిపోయాడ్రా. ఇది ఏమన్నా గాలి జూలిగా పట్టింది సన్నాసి, ఇప్పుడు దాకా బాగా ఉన్నావు. నన్ను కరవడంటావా? నువ్వేమన్నా పాల మీద రంగు ఎట్లా కర్రుడు కాకపోతే సన్నాసి. అది కాదు కాక, ఈ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నది. డైలాగా? డైలాగ్ ఏంట్రా? అది కాదు కాక, మన గల్లీలో జాతర ఉన్నది కదా, ఆ జాతరకి డ్రామా ఎత్తాను. నా కర్మ గాలి, ఈడేమో హీరో, ఆడికి నేనేమో హీరోయిన్. డ్రామా రిహార్సలా? నేను ఇంకా నిజం అనుకున్నాను, మీరిద్దరు నిజంగానే కలిసారు అనుకున్నాను రా. అంత లేదు మాకు. కర్రడా దొడ్డు మొక్కందానా? దొడ్డన అనుకో, మంగవాడి గుద్దుతాను. దొడ్డుదాన్ని దొడ్డు అనకపోతే బక్కదాని అంటారా? కర్రని కర్ర అనకపోతే ఏమంటారా? ఓ పైల్వాన్ పిలిచినట్టు అన్నా కదరా దొడ్డని. రే ఏమి ఇద్దరు నిజంగానే కొట్టుకుంటున్నారేట్రా? ఇప్పుడే అనుకున్నాను రా ప్రశాంతంగా ఉందని, మళ్ళీ మొదలెట్టారు. రే చూడమ్మా, మీ ఇద్దరు చిలకా గోరింకలాగా ఉండండి రా. చిలకా గోరింకనా ముంగిస పాము లెక్క తయారైంది నా మీద. ఈ కర్రెడితో నాకేంది? పోయే డబ్బా మొక్కందానా నీతో డబ్బాకి బావనుకో, మూతి వగలు కొడతా. ఫస్ట్ టైం డబ్బాకు కాళ్ళు వచ్చి నడితే ఎట్లుంటుంది? ఇట్లా 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 నడుస్తున్నావు అట్లున్నావు. అరే నీది నువ్వు చూసుకోరా ఫస్ట్. అరే బాబు, మీరు ఎలా పడతారు పని, మీకు దండం, నేను వంట చేసుకోవాలి. నేను పోతా. పట్టాల మీద ఆయన రైలు ఇంజన్ లెక్క అటు పోతున్నావు, ఇట్రా ప్రాక్టీస్ చేయాలా? సరే, అట్లనే కూరలు కూడా నేర్చుకుంటా. ఇంకా ఇబ్బు అందా కూర మొదలు పెట్టు. ఏమడుతున్నావు చెప్పు. ఇప్పుడు మటన్ తోటి 2 కూరలు చేస్తాను రా. ఒకటి మటన్ చింతామణి, రెండోది మటన్ కొత్తు కర్రీ. అవు నీవు యాడికెళ్ళి పట్టుకొచ్చు నువ్వు ఇంత పెద్ద ఉన్న పేరు? తమిళనాడు ఐటెంలు అట్లనా? చాలా టేస్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తావు? మటన్ చింతామణి. రే సామాన్లు తీసుకో. ఆ మటన్ ఏది, ఆ ఉల్లిపాయలు, ఎండుమిర్చి. ఇప్పుడు మనం వండి కూర ఏంటి చెప్పు? మటన్ చింతామణి. చింతామణి అంటే రకరకాలు ఉన్నాయి. నాటకం ఉంది, ఊళ్ళు ఉన్నాయి. కర్ణాటకలో ఊరు ఉంది, తమిళనాడులో ఊరు ఉంది. తమిళనాడులో ఎక్కడ చెట్టినాడు అని ఒక ఏరియా ఉంది, అలాగే కొంగునాడు అని ఇంకో ఏరియా ఉంది. ఆ కొంగునాడులో ఈ డిష్ బాగా వండుతారు. ఇందులో అల్లం వెల్లుల్లి వేయరు. రెండోది, ఇప్పుడు మనం ఆ ఏరియాలో చిన్న ఉల్లిపాయలు వాడతారు. అలాగే తర్వాత ఇప్పుడు మటన్ ఎంత తీసుకున్నామో ఉల్లిపాయలు అన్నీ తీసుకోవాలి. ఎండుమిర్చి అలాగే తీసుకోవాలి. ఇది సామాన్లు ఏమి ఉండవు, 4 ఉంటాయి. మటను, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. అయితే ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఉంది మెయిన్. ఇదిగో చూసామ్మా, ఏంటిది? గింజలు లేని ఎండుమిర్చి. మొత్తం ఈ అన్నిట్లో గింజలు తీసేసాం. ఇది కారం ఉంటుంది, కానీ ఎక్కువ కారం ఉండదు అనమాట, లైట్గా కారం ఉంటుంది. ఇది చూడు, ఇది ఎండుమిర్చి. దీన్ని ఏం చేసామంటే గింజలు చూడు వచ్చేసినాయా, అయ్యో మొత్తం అలా తీసేసాం అనమాట. అలా తీసేసిన ఈ ఎండుమిరపకాయ తొక్కలు. ఇది మెయిన్ అనమాట దీనికి, అర్థమైందమ్మా? ఇప్పుడు ముగ్గురు తీసుకో. ఇదా నూనె బాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇదిగో ఆ పెద్ద రోలు తీసుకో. ఇదిగో ఇప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం కచ్చా దంచు. దంచడంలో ఆడోళ్ళు ఎప్పుడు ముందుంటారు, నువ్వు దంచు. అంతే నెమ్మదిగా.
ఎరా నూనె కాగిందా? కాయింది కాక. ఉల్లిపాయ వేసేద్దాం. చాలమ్మా, నీళ్ళు వస్తున్నాయి బాబాయ్. చాలు చాలు చాలు. చాలా తింటా మాత్రం నీరు రావు. అది ఎట్లా వస్తాయి? ఉల్లిగడ్డ దంచితే నీళ్ళు రాకపోతే నిమ్మరసం వస్తుంది అవే పాగలదానా. ఏదమ్మంటున్నాడు? మెంటలోడు. నీ కళ్ళకి నీళ్ళు వస్తలేవేంది బాబాయ్? ఉంటే కదా నీళ్ళు రావడానికి. పిండి దంచి దంచి ఉన్నన్ని మొత్తం కార్పిచ్చేసి. పిన్ని ఇక్కడ సన్నాసి. చూడు రేపు కొంచెం ఉప్పు వేయి, కళ్ళు ఉప్పు వేయి. అమ్మా ఇంకోటి తెలుసా, ఈ కూరలో ఉల్లిపాయలు మనం బాగా వేపుకుంటాం కదా మన కూరలో, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆ కలర్ రాకూడదు, మెత్తపడితే చాలు. నువ్వు కలుపు. ఎనిమిచ్చి కూడా వేసేద్దాం. రైట్ అయ్యమ్మా, అది రైట్. ఇప్పుడు ఆ నూనెలో ఉల్లిపాయతో పాటు ఇది కూడా ఒక 10 నిమిషాలు ఆ ఉల్లిపాయ ఎండుమిరపకాయలు మగ్గాలమ్మా బాగా. మగ్గితే ఇప్పుడు ఎండుమిరపకాయ బాగా మెత్తపడుద్దాం. అందులో మూత పెట్టావు కదా, రైట్. ఇదిగో ఇది తీసేది, ఈ రోజు తీసి అక్కడ పెట్టేది. నేను దానికే తీయమను. ఏయ్ ఇట్లా స్కిట్ ప్రాక్టీస్ చేద్దాం దా. యాక్టింగ్ రాదు, ఏం రాదు. ఏంటి నోట్లో కొనుక్కున్నాడు కాదు నేను చెప్పింది నువ్వు. పోరి బట్టలుక్కే బండలెక్కున్న నీ మిడత చూపు చూసినప్పటి నుంచి నేను మందంగా చెక్కిన బొమ్మలెక్కి తయారైంది. మందం కాదురా, అది అందం రా. నేను చూడగానే అందం కాస్త మందమైంది. చూసింది చాలు, డైలాగ్ చెప్పు ముందు. నీ ప్రేమ ఒక రాకి సంకటి, నీ చూపులు వలపు దుప్పటి, నిన్ను చంపి కడతా తాజ్ మహల్ ఇంకొకటి. డైలాగ్ ఎంత అసహ్యంగా ఉన్నా ఎవరు రాయడరా? ఇంకెవరు? మేమే. అయితే అంత అసహ్యంగా రాసింది. మీరు రాసిన కాబట్టి అలాగే చి చదిగా ఆ ఎండుమిరకాయలు మెత్తబడిపోతాయి. రండి తీ మూతే. అదిగోనమ్మా చూడుగా, నువ్వు చూడు చూడు బాగా మెత్తపడిపోయి చూసావా. రైట్, ఇప్పుడు మటన్ వేసేద్దాం. ఈ మటన్ని బాగా నూనెలో వేపాలరా, ఉల్లిపాయలు ఎండుమిర్చితో పాటు. రైట్ రేపు బాగా ఇలాగ 5 నిమిషాలు వేపాలి బాగా మనం. ఆగిపోయిన ఇంజన్ లెక్క అట్లా నిల్చుంటారు కాదు. దా వచ్చి కలుపు కలుపు. కలుపుతావో బండి తేనె మీద. నా దగ్గర కూడా ఉన్నది. వంట చేసినప్పుడు ఎదవగత్ర చేయకండి. నువ్వే అమ్మా ఆడి పనికి మరి ఎదవా. మరి నీ బుద్ధి ఏమైంది? ఆడపిల్లలు పైగాని. మటన్ బాగా వేగిందిరా మటన్. అలాగే ఎండుమిర్చి కూడా బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోయాలిరా. మూత పెట్టు. చిన్న మంట మీద 1/2 గంట నుంచి 45 నిమిషాలు అలాగ ఉడకాలరా. ఆ ఉడికితే మటన్ తింటామని రెడీ అవుద్ది. అమ్మాయా అదేంటి నాటకాన్ని వేస్తున్నారా? అవును అదొకటి ఉన్నది కదా. అయినా నేను ఈ డబ్బా ముఖం దాతో నేను చెయ్య. ఈ కర్రమొహం పోడిని చూస్తే ఏ డైలాగులు గుర్తొత్తలేవు. చిన్న దుడ్డె బొక్కు ముఖం పెట్టుకుని ఉంటే డైలాగులు కూడా వచ్చేటి రావే. నేను ఆ కంకర్ గారి దగ్గర పోయి నా క్యారెక్టర్ మార్చమని చెప్తా. నేనే ఆ పినమొహం పోడిని అడుగుతా. అడవిలోకి వెళ్ళి తప్పిపోయిన గుండెనుగులకి ఎట్లా నడుతున్నది. అమ్మాయ్యా పోయారు ఇద్దరం. ఎంత ప్రశాంతంగా ఉందో. కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి. అబ్బా అబ్బా అదేట్రా ఏమైంది? మొక్కలు అలాగా దిగాలు వేసుకుని వచ్చారు. కుదరదన్నాడు. ఎందుకని? ఆ స్కిట్ లా గుంటనక్క గూట్లకెళ్ళి చూసే ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నాయట. దానికి నేను తప్ప దునియాలో ఓటు సెట్ కాడట. అందుకే అది మార్చానని చెప్పి వాడు ఎవడో కానీ భలే పెట్టుకున్నాడు. నేనైతే అమ్మ నీ పరిస్థితి తిన్నది అరగకుండా ఉన్న గండు పిల్లి ఇచ్చే ఎక్స్ప్రెషన్ నేనే ఇవ్వాలంట. ఓహో శాబాష్. అది ఎవడో కానీ మీ ప్రతిభని బాగా గుర్తించారు రా బాబు. ఈ శుభ సందర్భంలో 2వ కూర చేసుకుందాం. మటన్ కొత్తు కర్రీ.
ఈ మటన్ కొత్తి కర్రీ అంటే కీమాతో చేస్తాం రా. ఆ తమిళనాడు ఏరియాలో ప్రతి మిలిటరీ హోటల్లోనే కంపల్సరీ ఈ కూర ఉంటుంది. మటన్ కొత్తి కర్రీ అంటే ఇది పెడతారు. అందులోని ఈ మధురై ఈ ఏరియాలో ఇంకా ఎక్కువ. ఇక ఆ దాకా తీసుకెళ్ళగా పెట్టు, నీళ్ళు పోయి వెలిగి. మటన్ పెట్టే చూడు అక్కడ, మటన్ కేమా. అది ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, అందుకని ముందు ఉడకబెట్టాలి దీన్ని. కొంచెం ఉప్పు వేయరా, కొంచెం పసుపు వేయి, కొద్ది కారం కూడా వేయి. మూత పెట్టేద్దాం. అది ఇప్పుడు 40 నిమిషాల్లో కైమా ఉడికిపోద్ది. రైట్, మూతి. ఈ మటన్ చింతామణి అయిపోయి ఉంటుంది. రైట్, అయిపోయిందిరా. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేయాలా. అమ్మా కరివేపాకు వేది ఎందుకో పొయ్యి కట్టి. మూత పెట్ట. ఇది అయిపోయింది. మటన్ చింతామణి రెడీ. కొట్టది. రైట్, కెమా కూడా బాగా ఉడికిపోయిందిరా. చూసా, కుదురులో తీసుకురా. ఇక్కడే దింపే, ఇది అందులో పెట్టే. రైట్, పాన్ తీసుకోరా. సామాన్ అలాగే. ఇదిగో ధనియాలు, అలాగే ఇదిగో సోంపు, రైట్. ఉండు, ఏగినాయి కదా. ఇప్పుడు ఇందులో ఇదిగో ధనియాలు, సోంపురా, అలాగే ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో అల్లం, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే కొత్తిమీర. ఇది మొత్తం పేస్ట్ చేసుకొచ్చాయి. చెరుకు దూలం తొడిది ఎట్లా నిలబడ్డది. రే కర్రోడా, ఎట్లా నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందే కాక. ఏంటి? దీన్ని చూస్తే అస్సలు ఫీలింగ్ వేస్తలేదు. డైలాగ్ చెప్తామంటే అందుకే నేను నీ కళ్ళల్లో కన్ను పెట్టి ప్రాక్టీస్ చేస్తా. ఓకేనా? సన్నాసి అసలు నా దగ్గర ఏంటి? ఏ కాక, నాకు కోతికి కొండెంకకు జోడి ఉన్నట్లు నాకు వాళ్ళు ఉన్నారు, నువ్వు తప్ప. అందుకే నేను చూసి చెప్తా. ఓకేనా? అంతే కదరా, నువ్వు తేడా కానివేగా, చెప్పుకో. దొడ్డు మొక్కలు తేడా అయితే ఎందుకు చెప్పుకోరా. నేను చెప్పాలంటే నువ్వు నా అక్కడ చూడాలి. ప్రియా, ఓ ప్రియా, నువ్వు నా గుండెలయ్యా. నువ్వు రమ్మంటే వస్తాను నీతోని గోవా, తీసుకొస్తా నాతో పాటు అన్నం కావాలంటే చెప్పు పాల కోవా. సన్నాసి, ఇప్పుడు ఎవరన్నా చూశాను కదా, నువ్వు కాదు తేడా, నన్ను తేడా అనుకుంటారా? సన్నాసి అని. దా వంట చేద్దాం, దా, టైం అవుతుంది. నీకు కూడా ఫీలింగ్లు లేవు. అది అయిపోయింది కదరా సన్నాసి, ఇంకెందుకు? గిన్నె తీసుకోమా, పోయి ఎరుగు. ఎరుగు నేను ఎలాగా, నువ్వు వెలిగి. కొంచెం ఆయిల్ పోయి. ఇక ఉల్లిగడ్డ కలుపు ఏపు. ఇక కరివేపాకు, ఇలానే కొంచెం పసుపు వేద్దాం, కొంచెం ఉప్పేరా. ఉల్లిపాయ వేగిందిరా, అప్పుడు పేస్ట్ వేసే. కొంచెం నీరు చక్కే. ఇప్పుడు ఇందులో ఆ టమాటా ముక్కలు వేసామ్మా. కారం కొంచెం వేస్తా, కొంచెం ఎంత వద్దు, కొంచెం కారం వేస్తున్నావురా. మూసేదమ్మా. ఇప్పుడు టమాటా బాగా మగ్గాలమ్మా, ఒక 5 నిమిషాలు.
మగ్గితే మన పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోద్ది, టమాటాలు మగ్గుతాయి. ఇలా గుడ్డలకి రైట్. చూసమ్మా నూనె పైకి వచ్చింది చూసావు, బాగా మగ్గింది అనమాట. ఇప్పుడు కేమో వేసేద్దాం రా. గరిటె తీసుకో. కేమో వేసేస్తున్నాను రా. వేసాయి. రై ఇక్కడ గరం మసాలా పొడి ఉంటుంది, అలాగే వేసేయి. అయిపోయింది. ఇది మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు, చెప్పింది విను, 10 నిమిషాలు మగ్గుతుంది. అట్లా అనుకుంటుంది. రైట్. ఇదిగో చూసామా, నూనె కూడా పైకి వచ్చేసింది, మగ్గింది. ఇప్పుడు అక్కడ కోడిగుడ్లు పెట్టా చూడు. ఇప్పుడు ఏం చేయాలంటే గుడ్లు కొట్టి ఇంట్లో పోయాలిరా. దీంట్లోనే పోయి ఇదిగో దా పట్టు. కొట్టు, మొత్తం గిలకొట్టు బాగా. ఇలా కాదురా, అమ్మాయి చెప్పింది చూడు. ఇదో ఉందా ఇది. చాలమ్మా, దా ఇంట్లో పోయగలవా? పోసేస్తాను. అక్కడ చూడు పుదీనాకు పెట్టాను చూడు. అమ్మా చూసావా, అయిపోయింది. రే పొయ్యి కట్టే. అది ఇప్పుడు మూత పెడదాం. అయిపోయిందమ్మా, మటన్ ఒత్తు కర్రీ రెడీ. ఆ ప్లేట్ తీసుకో, తీద్దాం ముందు. ఇప్పుడు ఈ కర్రీ కూడా తీసేద్దాం. చెప్పరే ఏం కూరలు? మటన్ చింతామణి, ఇంకోటి మటన్ కొత్తు కర్రీ. ఈ లాస్ట్ నీకు ఒక ముచ్చట చెప్పాలా? ఏంటి? నేను మంచి డైలాగ్ చెప్తా కాక నీకు ఒకటి. నాకు నువ్వు ఇప్పుడు నాకు తిరిగి కడుతున్నారే, మీ ఇద్దరు ఈ వేషానికి ఇలా చేస్తున్నారా, లేకపోతే ఏ వేషం ఇచ్చినా ఇలాగే చేస్తారా? కాకా నువ్వు ఎసుంటి వేషం ఎసుంటి సిచ్యువేషన్ ఇచ్చినా కూడా నేను దుమ్ము లేపెత్తా. కానీ ఈ టైర్ ముఖం దాన్ని చూసి నాకు అస్సలు డైలాగులు వస్తలేవు, ఫీలింగ్ కూడా వస్తలేదు. నేను కూడా అంతే కాకా. ఇప్పుడు నేను ఒక సన్నివేశం చెప్తాను రా, దానికి తగ్గట్టుగా నువ్వు యాక్ట్ చేయగలవా? బందోబస్తు చేస్తా. మీ అమ్మమ్మ చచ్చిపోయింది, సన్నాసి సన్నివేశం చెప్తున్నాను. మీ అమ్మమ్మ చచ్చిపోయింది, నువ్వు ఎలాగా ఫీల్ అవుతావు యాక్ట్ చేసి చూపించు. అమ్మమ్మ ఇప్పుడు ఆడున్నది, ఇది కరెక్ట్గా సరిపోతుంది కాక. అమ్మ అమ్మమ్మ అమ్మ, మా అమ్మకు అమ్మ, అమ్మమ్మ అమ్మలగన్న అమ్మ. బాగుందిరా, చాలా బాగుంది. కానీ ఇంకా బాగా ఇది ఉండాలి రా, సన్నివేశంలో గ్రిప్ ఉండాలి. ఎలా చేస్తావు చెప్పు. అమ్మమ్మ అంటే ఓళ్ళు నీకు తెలుసా కాక? మా గ్రాండ్మా. అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ కళ్ళంతో నీళ్ళు చుక్క రావాలి కదరా. నీళ్ళ చుక్క రావాలి అంతే కదా. అమ్మమ్మ చచ్చిపోతే ఏడుతావా ఎడవా? ఏడుస్తా. మరి ఏది? అమ్మమ్మ నేను ఇంటికి వచ్చేటప్పుడు పూరీలు చేసి పెడతా, నూనెలో పూరి వంగినట్టు వంగుతా అనుకున్నా కానీ నువ్వు అట్లనే ఆరిపోతావు అని అనుకోలేదు. ఏడరాంటే పూరి చపాతి అని చెప్తాడు రా సన్నాసి. వదిలే. చూడమ్మా, ఇప్పుడు నువ్వు ఎలాగా స్పందింతావు? మీ అమ్మమ్మ చచ్చిపోయింది, యాక్షన్ చూపించు. కాక
అయ్యో 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 ఇదేటమ్మా అమ్మమ్మ చచ్చిపోతే ఏదో కొత్త పెళ్లి గుర్తులే సిగ్గిపోతా అమ్మమ్మ చచ్చిపోయింది ఎలా ఫీల్ అవుతావు చెప్పు. అయ్యో ఒరే బాబు వద్దమ్మా ఆపండి ఆపండి ఆపండి. మీ ఇద్దరు నాటకాలు చాలా బాగున్నాయి. నా కడుపు తరుక్కుపోతుంది. నేను ఒకసారి అలా బయటకు వెళ్ళి వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. సన్నాసిదారు వీళ్ళు మళ్ళీ నాటకాలు ఒకటి. అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అప్పుడే నిన్ను నూరేళ్ళు నిండయ్యా. నువ్వు సన్నాసని బా 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 మా 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 ఏ సిగ్గుపడుతున్నావు తల్లి. కాకమ్మ నేను ఎట్లా నటించదమ్మా? ఆ దేవుడికి ఎదుకురా సన్నాసి. ఇదో నటన. నువ్వు మళ్ళీ ఎలా నటించావు నా నటన. నేను కాక బాబా నువ్వమ్మా ఈ నటన అమ్మోకం తల్లోయ్. కన్నమ్మ తర్వాత నువ్వేనమ్మా. అమ్మా 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 అయిపోయింది. కానీ ఎలా చేసావు చెప్పురా ముందు. మటన్ చింతామణి ఎట్లా తయారు చేసినామంటే మటన్ చింతామణి ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, చిన్న ఉల్లిగడ్డలు, దొడ్డు ఉప్పు, ఎండుమిర్చి వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక ఇది అయినాక అందులో మటన్ వేసి ఒక 5 నిమిషాలు వేయించి నీళ్లు పోసి 30 నుంచి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక లాస్ట్ కన్లా కళ్యామాకు వేసి దించుకుంటే మటన్ చింతామణి రెడీ. మటన్ కొత్తు కర్రీ ఎట్లా తయారు చేసినామంటే మటన్ కొత్తు కర్రీ ఎట్లా తయారు చేసినామో చూద్దాం. గిన్నె పెట్టుకొని దీంట్లో కొన్ని నీళ్లు, మటన్ కీమా, కల్లుప్పు, పసుపు, కారం వేసి ఒక 40 నిమిషాలు బందోబస్తు ఉడికించుకోవాలి. ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, సోంపు మంచిగా వేయించుకోవాలి. ఇక దీంతో పాటు వెల్లుల్లి, అల్లం, పచ్చి కొబ్బరి, కొత్తిమీర కలిపి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, ఉల్లిగడ్డలు, కళ్యమాకు, పసుపు, ఉప్పు, పేస్టు, నీళ్లు, టమాటాలు, కారం ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు బందోబస్తు మగ్గించుకోవాలి. ఇది కాగానే అలా ఉడికించుకున్న మటన్ కీమా వేసి గరం మసాలా వేసి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇక లాస్ట్ కు అందులో కోడిగుడ్డు సోనా, పుదీనా ఇవన్నీ వేసుకుంటే మటన్ కొత్తు కర్రీ రెడీ. కాకా వంటలు చేసిన నాకు ఫుల్ ఆకలి అవుతున్నాయి కాక. ఏదో ఇంకొంచెం పోయి తింటా. కూర్చో. ఆకలి అవుతుంది నాకు. నాకైతుంది చెరుకు మరి ఎందుకు గొడవ ఎందుకు పెట్టరా అమ్మాయికి తాగుతుంది. కానీ నువ్వు పెట్టు అమ్మాయి పెట్టు. తినమ్మా తిను. ఒక్క ముక్క పెట్టవే. ముక్కలేదు ఒక ముక్కనే అమ్మా దయ్యం టైం అయింది. ఏం కూర్చుంటాను మంది లెక్క తిన్నావు. నాకు తిననిత్తలేవు. టైం అయింది. ఇంకేం కూర్చుంటావు? తిండి తిండి ఎప్పుడు. కాకా నన్ను ఆశీర్వదించుకో. ఎందుకురా? నేను పోతున్నా డైలాగులు ప్రాక్టీస్ చేసుకున్నది. నువ్వు మహానటి పోతావు అమ్మా. వెళ్ళండి 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 వెళ్ళండి. నడు చెల్లి. అదేంటి మొక్కలు అలాగే ఎలాడించుకొచ్చిరట నీరసంగానే? ఏమైంది? కొమ్మ తెచ్చి నాటకంలో మీ వేసాలు కానీ తీసేసారా? లేదు కాక. మరి ఏమైందిరా? ఇప్పుడు డైరెక్టర్ సార్ ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర పోకుండా మాకు చేయమన్నాడు. మేము మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాం. చెయ్యగానే కథం ఒకటేసారి గుండె పట్టుకున్నాడు. అయిపోయాయి అట్లనే పట్టి కాక ఆయనని అంబులెన్స్ వేసుకొని తోలుకపోయినరు. ఉంటాడో ఊడుతాడో తెలియదు అనుకున్నాను నేను. మీ నటన చూడగానే నేను అనుకున్నాను ఏదో ఉపద్రవం జరుగుద్ది బాబోయ్ ఈ మహానటులతోడని. మీ రిహార్సల్స్లు, మీ నాటకంలో వేసాలు విలువ ఒక నిండు ప్రయాణం అన్నమాట. ఒక్కసారి నీ దగ్గర చేస్తాం. బాబాయ్ నీ కాళ్ళకి దన్నవరు.